క్లాసిఫై చేయాలి ఓకేనా. సో ఆ క్లాసిఫికేషన్లో వచ్చినటువంటి సైంటిస్టులు ఎవరు, ఏ మోడల్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఓకేనా. సో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో, ఏది షార్ట్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, ఏది లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది ఓకేనా. సో ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను. జనరల్గా పీరియాడిక్ టేబుల్ స్టడీ చేయాలంటే మెయిన్గా 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే లా ఆఫ్ ట్రైడ్ ఒకటి, లా ఆఫ్ ఆక్టేవ్స్ ఒకటి, మోస్ట్ ప్రిపేర్ చేసినటువంటి పీరియాడిక్ షార్ట్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఒకటి అండ్ లాంగ్ ఫామ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఒకటి. ఈ 4 కూడా ఏంటంటే 1 by 1 మోడిఫికేషన్ చేసుకుంటూ నవేడేస్ అట్ ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నది ఏంటంటే మోస్ట్లీ ప్రవేశపెట్టినటువంటి ఎవరు నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని రాయడం దీన్ని ఈ విధంగా ఉంటుందని చేసింది నీల్స్ బోర్. కానీ ఈ క్లాసిఫికేషన్ ఇలా ఉంటుందని చెప్పింది మాత్రం మోస్ట్లీ. కాబట్టి మోస్ట్లీ ప్రకారం వచ్చినటువంటి పీరియాడిక్ టేబుల్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు ఓకేనా. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి హారిజంటల్ రోస్ ఉంటాయి. హారిజంటల్ రోస్ అంటే ఏంటి, అడ్డు వరుసలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని హారిజంటల్ రోస్ అంటారు. అయితే ఈ అడ్డు వరుసలో ఉన్నటువంటి హారిజంటల్ రోస్కి ఒక పేరు పెట్టడం జరిగింది, అవి ఏంటంటే పీరియడ్స్ ఓకేనా. సో ఇది ఏంటంటే పీరియాడిక్ టేబుల్ అన్నమాట, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఓకేనా. ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో దీంట్లో మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏంటి అంటే కనుక డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే దాన్ని బట్టి పీరియాడిక్ టేబుల్ 4 బ్లాక్స్గా డివైడ్ చేశారు. సో బ్లాక్స్ కన్నా ముందు కూడా హారిజంటల్ రోస్ ఓకేనా, హారిజంటల్ రోస్, హారిజంటల్ రోస్ ఏమన్నాం, హారిజంటల్ రోస్ ఏమన్నా పీరియడ్స్ అన్నాము, పీరియడ్స్ అన్నాము. అవి ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి ఓకేనా. నెక్స్ట్ వర్టికల్ కాలమ్స్, వర్టికల్ కాలమ్స్ వాటిని గ్రూప్స్ అన్నాము ఓకేనా. గ్రూప్స్ అనదర్ నేమ్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ ఓకే. సో ఎన్ని ఉంటాయంటే 18 ఉంటాయి ఓకే. సో హారిజంటల్ రోస్ 7, అవి ఏంటంటే 1 2 3 4 5 6 7 ఓకే. అలాగే గ్రూప్స్ ఏంటంటే 18, 2 in S, 10 in D, 6 in P, టోటల్ 18 గ్రూప్స్. వర్టికల్ కాలమ్స్ అంటే నిలువరుసలో ఉన్నాయి. హారిజంటల్ మీన్స్ ఇలా అడ్డు వరుసలో ఉంటాయి, వర్టికల్ కాలమ్స్ మీన్స్ ఇలా నిలువరుసలో ఉంటాయి ఓకేనా. సో అవి గ్రూప్స్ అండ్ పీరియడ్స్. అండ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏంటంటే బై అన్ ఎలక్ట్రాన్ విచ్ అన్ ఎలిమెంట్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ అదర్ ఎలిమెంట్ ఓకే. ఫస్ట్ ఎలిమెంట్కి అదర్ ఎలిమెంట్కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో ఆర్బిటాలిటీ యొక్క కాన్ఫిగరేషన్ బేసిస్ డిఫరెంట్గా కనుక్కున్నట్లయితే దాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు ఓకే. ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది, ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందా, అప్పుడు మోస్ట్ ఆర్బిటాల్ ఎస్ అవుతుందా, లేదా పి అవుతుందా, డి అవుతుందా, ఎఫ్ అవుతుందా ఓకే. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ విచ్ ఆర్బిటాల్, దట్స్ వై ద పీరియాడిక్ టేబుల్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 బ్లాక్స్ ఓకే. సో 4 బ్లాక్స్లో ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఎస్ బ్లాక్. సో ఈ 2ని కూడా ఏమని పిలుస్తామంటే ఎస్ బ్లాక్ అంటాం, ఎస్ బ్లాక్ ఓకే. ఈ 10ని ఏమని పిలుస్తారంటే డి బ్లాక్, డి బ్లాక్ అని పిలుస్తారు ఓకేనా. ఈ 6ని ఏమని పిలుస్తారు, పి బ్లాక్, పి బ్లాక్ అని పిలుస్తారు. అండ్ వీటిని ఏమని పిలుస్తారంటే ఎఫ్ బ్లాక్ ఓకే. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే విధానాన్ని బట్టి ఏ స్ట్రక్చర్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని బట్టి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ 4 బ్లాక్స్గా డివైడ్ చేస్తారు, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఓకే. అండ్ ఎస్ బ్లాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ బ్లాక్ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా. సో ఫస్ట్ ఎస్ బ్లాక్ గురించి తెలుసుకుందాం. ఎస్ బ్లాక్, ఎస్ బ్లాక్ అంటే ఏంటంటే ఇన్ విచ్ అన్ ఎలిమెంట్, in which an element the differentiating electron electrons are enter into NS subcell is called S block ఓకే. సో జనరల్ గా ఎలిమెంట్స్ ని 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. ఎలాగా ఇది డివైడ్ చేశారు, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ రకాలుగా ఎంటర్ అవుతుందో దాని బేసిస్ ని 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు. సో దీస్ ఆర్ S P D. సో బ్లాక్స్ ఏంటంటే S
D and F blocks, 4 blocks. So S block అంటే ఏంటంటే that in which an element the differentiating electrons are enter into S subshell is called S block. Okay, and S block containing S block elements are arranged in 2 groups. So S block elements are arranged into 2 groups. These are S block containing 2 groups. These are first A group and second A group. Okay, S block containing 2 groups. These are first A group and second A group. And another name is first A group is called alkali metals. And second A group is called alkali earth metals. So దీనికన్నా ముందు S block elements definition అయిన తర్వాత కాన్ఫిగరేషన్ డెఫినెట్ గా డెఫినిషన్ తర్వాత కాన్ఫిగరేషన్ అండ్ ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ అయిందో ఆ సీక్వెన్స్ ప్రకారం రావాలి మనం. సో డెఫినిషన్ అయింది కాబట్టి S block elements యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇన్ జనరల్ their general electronic configuration ఏంటి అంటే కనుక చూడండి NS1 to 2. S block elements కాన్ఫిగరేషన్ ఏంటి NS1 to 2. ఓకే, NS1 to 2 S ఆర్బిటాల్. ఎందుకు NS1 to 2? చూడండి S ఆర్బిటాల్ containing only one shell, each shell containing 2 electrons. That's why the S block is divided into 2 groups. Okay, S అనే ఆర్బిటాల్ కి 2 electrons మాత్రమే అకామిడెన్స్ ఉంటుంది కాబట్టి S block ని 2 groups గా మాత్రమే డివైడ్ చేస్తారు. అంటే S లో ఎందుకు 2 ఉన్నాయి, P లో ఎందుకు 6 ఉన్నాయి, D లో ఎందుకు 10 ఉన్నాయి అంటే అసలే ఆ బ్లాక్ అని ఎందుకు అంటున్నా, ఆ ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది కాబట్టి. ఓకేనా? సో డెఫినిషన్ ఏంటి? in which an element the differentiating electrons, the differentiating electron అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లో డిఫరెన్స్ కనపడుతుంది, ఆ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ డిఫరెన్షియేషన్ కనపడుతుంది, దాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటున్నాం. అంటే అవుటర్ మోస్ట్ లో ఉన్నటువంటి ఏ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది, S ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయిందా, P లోకి ఎంటర్ అయిందా, D లోకి ఎంటర్ అయిందా, F లోకి ఎంటర్ అయిందా. సో దాన్ని బట్టి ఆ బ్లాక్ గా డివైడ్ చేస్తాం. అంటే S బ్లాక్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ S ఆర్బిటాల్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా? అండ్ S ఆర్బిటాల్ కి 2 electrons మాత్రమే అకామిడెన్స్ ఉంటుంది కాబట్టి S ఆర్బిటాల్, that means S block is divided into 2 groups only because the accomodance of the S block elements ki enta 2 capability 2 because S orbital containing only one shell containing 2 electrons. That's why it is configuration. Its configuration is NS1 to 2. Okay, in alkali metals, in first A group, in the S block elements, the configuration of the first A group elements is NS1. And in S block elements, the second A group is called alkali earth metals. Alkali earth metals అంటారు. So alkali earth metals యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2. జస్ట్ లైక్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సో దీన్ని హైడ్రోస్ ఉన్నటువంటి దీన్ని ఫస్ట్ A 1A అంటారు, దీన్ని 2A అంటారు. నెక్స్ట్ 3 4 5 6 7 ఈ మూడు కూడా 8 లో ఉంటాయి. 8 A B C అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఇది 2A అండ్ 2B గా ఉంటుంది. లేదా ఇదంతా కన్ఫ్యూజ్ ఎందుకు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఆ విధంగా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో 1 and 2 and 12 30 40 50 60 70 and 80. So total 18 groups are there in the periodic table. So that's why first group is called alkali metals and
ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఓకేనా? సో ఇది ఎస్ బ్లాక్ లో ఉండేటువంటి మెయిన్ పాయింట్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్ బ్లాక్ లో ఉండేటువంటి 2 గ్రూప్స్ కూడా ఏమంటున్నాను, మెటల్స్ అంటున్నాను. ఆల్కలీ మెటల్స్ అన్నాను, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అన్నాను. అంటే ఎస్ బ్లాక్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఏంటి, మెటల్స్ మాత్రమే. అంటే మెటాలిక్ క్యారెక్టర్ ను అబే చేసుకుని ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టర్ ని, కెమికల్ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తారు. అవేంటి, మెటల్స్, ఓకే, నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. ఓకేనా? సో ఎలిమెంట్స్ యొక్క కెమికల్ క్యారెక్టర్ బట్టి ఎలిమెంట్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తాం. మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. అందులో ఎస్ బ్లాక్ లో ఉండేవి ఏంటి, మెటల్స్ మాత్రమే ఉంటాయి. జనరల్ గా మెటల్ ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఎలక్ట్రోపాజిటివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఏంటమ్మా, if any element either loss of electrons finally to get in a gas configuration. సో ఇక్కడ చెప్పాలి అంటే ఇక్కడ జనరల్ కెమికల్ పీరియాడిక్ టేబుల్ లో 18th గ్రూప్ ఎలిమెంట్స్ మోర్ స్టేబుల్ గా ఉంటాయి. అంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ns2 np6 గా ఉంటుంది. ఓకే, అవుటర్ మోస్ట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఆక్టేట్ రూల్ అబే చేస్తాయి. ఆ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ట్రై చేస్తాయి. ఆ ట్రై చేయడంలో కొన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటాయి, కొన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, జనరల్ గా మెటల్ ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఎలక్ట్రికల్ కాన్ఫిగరేషన్ అచీవ్ చేయడం కోసం, ఆక్టేట్ రూల్ అబే చేయడం కోసం అవి ఈజీగా ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటాయి. సో ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే ఎలక్ట్రో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో అలా ఎలక్ట్రో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేసే వాటిని మెటల్స్ అంటారు. అండ్ జస్ట్ లైక్ స్ట్రాంగ్
is called p block. Is called p block. The differentiating electron entry into NP subshell is called p block. Okay, and the general outermost configuration is p orbital. That means p block. So the general electronic configuration is NS2NP126. NS2NP126. P block elements of configuration ఏంటమ్మా NS2NP126. Okay, so this P block is started from 13th group to 18th group. This group is started from 13th group to 18th group, and we have six groups are there. Six because six groups ఎందుకున్నాయి అంటే p orbital containing three shells, each shell containing 2 electrons, and total 6 electrons is there in p orbital. That's why the p block is divided into six groups or 6 families. Okay, so ఏంటంటే కనుక p block వచ్చేసరికి సో p block ఎంత డివైడ్ చేసాం p block ని 3, 4, 5 and 6. Okay, p block again divided into 6 families. 6 family లో group 13 or 3 third a group. Okay, third a group కి మన అన్నది ఏంటంటే boron family. Okay, group 13 or third a group ని boron family అంటారు. ఎందుకంటే this group is started from boron element. p block ఏంటి? p block అంటే ఏంటి? The differentiating electron entry into p orbital. That's why it is called as p block. P block is divided into or arranged into 6 groups or 6 families. These group the electronic configuration of NS2 and NP126. Okay, and p block లో first group ని that means 13th group లేదా third group ని ఏమని పిలుస్తారు? boron family అంటారు. ఎందుకు boron family అంటారంటే this group is started from boron element. Okay, so కాబట్టి సో జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటంటే NS2NP1 and the 14th group elements ని లేదా 4th A group elements ఏమని పిలుస్తారంటే కార్బన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. అండ్ దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటంటే NS2NP2. ఇక్కడ ఏమన్నా NS2NP126 అన్నాం కదా, where NS2NP1 is the boron family, where NS2NP2 is the carbon family. And 15th group elements ని 15th group or 5th group elements ఏమని పిలుస్తారంటే నైట్రోజన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. నైట్రోజన్ ఫ్యామిలీ. ఓకేనమ్మా, నైట్రోజన్ ఫ్యామిలీ అంటారు. అండ్ దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే నికోజెన్స్. అక్కడ చూడండి, నికోజెన్స్. ఇక్కడ పి సైలెంట్. నికోజెన్స్. కొంతమంది పినిక్టోజెన్స్ అంటారు. టీ ఉన్నది, సో అది గ్రీక్ వర్డ్ అది. సో రాను టీని మొత్తం ఎన్నెట్ చేయడం జరిగింది. జనరల్ ఇప్పుడు రాసే విధానం ఏంటంటే నికోజెన్స్. జనరల్ గ్రీక్ వర్డ్. నికోజెన్స్ ఏంటంటే స్టఫనింగ్ రావడం అంటే బ్రీతింగ్. అంటే ఈ గ్యాసెస్ అంటే జనరల్ గ్యాసెస్ ఫామ్ చేస్తాయి కదా, నైట్రోజన్. జనరల్ అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, కానీ అది ఆక్సిజన్ తో రియాక్ట్. నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ నెంబర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఉంటాయి. నైట్రోజన్ సంబంధించిన ఆక్సైడ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ టెట్రాఆక్సైడ్, పెంటాఆక్సైడ్ లాగా. జనరల్ గా ఈ గ్యాసెస్ స్టఫ్ చేసిన బ్రీతింగ్ కొన్ని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ని కొంత
NS2NP3, NS2NP3. And 16th group or 6th group. So దీన్ని ఏమని పిలుస్తారంటే ఆక్సిజన్ ఫ్యామిలీ అని పిలుస్తారమ్మా. ఆక్సిజన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. ఓకే, ఈ ఆక్సిజన్ ఫ్యామిలీ ఇంకొక నేమ్ ఏంటంటే చాల్కోజెన్స్. ఏంటంటే ఓన్లీ ఫార్మ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే జనరల్ నెంబర్ ఆఫ్ మెటల్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎర్త్ క్రస్ట్ లో ఓన్లీ ఫార్మ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి వీటిని చాల్కోజెన్స్ గా పిలుస్తారు. అండ్ వీటికి కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఏంటంటే NS2NP4. ఓకే, అండ్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ 17th or 7th. సో దీన్ని ఏమని పిలుస్తారంటే హాలోజెన్స్ అని పిలుస్తారమ్మా. హాలోజెన్స్ అని పిలుస్తారు. హాలోజన్ ఫ్యామిలీ అంటారు. అండ్ హాలోజెన్స్ అంటే ఏంటంటే ఇవి సాల్ట్ ఫార్మ్ చేసే క్యాపబిలిటీ ఉంటుందమ్మా. హాలోజన్ మీన్స్ ఇఫ్ ఎనీ సబ్స్టెన్స్ రియాక్ట్ విత్ అనదర్ మెటీరియల్, అనదర్ సబ్స్టెన్స్ టు ఫార్మ్ సాల్ట్ ఫార్మ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ Na react with Cl- to form NaCl, సోడియం క్లోరైడ్. అలాగే
the differentiating electrons enter into the orbital. The orbital is called d block elements. D block elements. The differentiating electrons enter into the orbital is called d block elements. Okay, and this d block elements is divided into 10 groups. D block elements is divided or arranged into 10 groups and 4 transition series. Transition series. 4 transition series का divide చేస్తారు. 10 groups and 4 transition series. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. So how many groups are present in the d block elements? 10. So scandium తో స్టార్ట్ అయ్యి కాపర్ తో ఎండ్ అవుతుంది. ఓకే, అలాగే ఇలాగా d block elements ని 10 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. అండ్ ఈ d block elements ని 4 ట్రాన్సిషన్ సిరీస్ గా డివైడ్ చేయడం కూడా జరిగింది. 4 ట్రాన్సిషన్ సిరీస్ లో 4th ట్రాన్సిషన్ సిరీస్ ని ఇన్కంప్లీట్ నవేడేస్ దాన్ని ఐడెంటిఫై చేయడం, సింథటిక్ ఎలిమెంట్స్ ని ఎలిమెంట్ చేయడం, ఇది ఫిల్ చేయడం జరిగింది. బట్ దాన్ని ఎక్కువగా మనం ఏంటంటే దాన్ని స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేయమాట. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఇందులో ఒకసారి చూడండి, 10 గ్రూప్స్ లో 4 ట్రాన్సిషన్ సిరీస్ లో ఫస్ట్ దాన్ని 3D సిరీస్ అంటారు. 3D సిరీస్ అంటారు. 3D సిరీస్ అండ్ సెకండ్ వన్ దాన్ని 4D సిరీస్. నెక్స్ట్ వన్ 5D సిరీస్ అండ్ 6D సిరీస్. ఓకే, అర్థమవుతుందా? d block elements ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు? 10 గ్రూప్స్. 10 గ్రూప్స్ తెలిసింది కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అండ్ 4 సిరీస్ చూడండి, 1 2 3 4 సిరీస్. ఓకే, సో 4 సిరీస్ లో ఫస్ట్ వన్ 3D సిరీస్, సెకండ్ వన్ 4D సిరీస్, ఫిఫ్త్ వన్ 5D సిరీస్. అండ్ ఫస్ట్ వన్ 3D, సెకండ్ వన్ 4D, థర్డ్ వన్ 5D అండ్ ఫోర్త్ వన్ 6D. ఇప్పుడు 3D సిరీస్ ఏ ఎలిమెంట్ తో స్టార్ట్ అవుతుంది? ఫ్రమ్ స్కాండియం టు ఎండింగ్ ఎలిమెంట్ జింక్. అలాగే అండ్ 4D సిరీస్, సెకండ్ సిరీస్ అయిన 4D సిరీస్ దేంతో స్టార్ట్ అయింది? ఇటార్బియం నుంచి క్యాడ్మియం వరకు, అంటే ఇటార్బియం తో స్టార్ట్ అయ్యి క్యాడ్మియం తో ఎండ్ అవుతుంది. అండ్ 5D సిరీస్ అనేది లాంతరంతో స్టార్ట్ అయ్యి ఇక్కడ మెర్క్యూరీతో ఎండ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఎవరంటే యాక్టినైడ్స్. యాక్టినం తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అనేది ఇంకా మనకి ఇది ఇన్కంప్లీట్ కదా, జనరల్ గా ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ అలా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యాక్టినం తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది 3D 4D చాలా ఇన్కంప్లీట్ గా చెప్పొచ్చు. 6D సిరీస్ ని ఇన్కంప్లీట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో కాబట్టి 3D 4D 5D 6D ఇవి d బ్లాక్ లో ఉన్నటువంటి 4 సిరీస్. ఓకేనా? d బ్లాక్ ఎలిమెంట్స్ ను ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం? 10 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే, సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ ఏంటంటే చూడండి, n-1 d 1 to 10 ns 1 or 2. This is the configuration of d block elements. n-1 d 1 to 10 ns 1 to 2 or 1 or 2. So n-1 d 1 to 10 అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి, ఇది పెనట్రేటింగ్ షెల్ అనొచ్చు. అంటే థర్డ్ ఆర్బిట్ లో ఉన్న d ఆర్బిటాల్ తో పోల్చుకుంటే ఫోర్త్ ఆర్బిట్ లో ఉన్న s ఆర్బిటాల్ కి ఎనర్జీ తక్కువ కాబట్టి ఫోర్త్ ఆర్బిట్ లో కూడా s ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ కంప్లీట్ ఫిల్లింగ్ అయిన తర్వాత దాని కింద ఉన్నటువంటి థర్డ్ ఆర్బిట్ లో ఉన్నటువంటి d ఆర్బిటాల్ కి ఎలక్ట్రాన్ వచ్చి కంప్లీట్ ఫిల్లింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి పైనుంచి కిందకి వస్తుంది కాబట్టి అంటే
ns1 d 1 to 10 and ns1 2 and ఇవి ఈ d బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి s బ్లాక్ ఎలిమెంట్స్ d బ్లాక్ ఎలిమెంట్స్ పోల్చుకుంటే మోర్ చాలా స్ట్రాంగ్ అండ్ టఫ్ ఉన్నటువంటి మెటల్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ అండ్ హార్డ్ ఉన్నటువంటి మెటల్స్ ఉంటాయి. కాబట్టి ఈ మెటల్ కి చాలా స్ట్రాంగ్ హార్డ్నెస్ ఉంటుంది అండ్ అవుటర్ మోస్ట్ లో అన్బెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి, కలర్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా? సో జనరల్ గా డి బ్లాక్ ఎలిమెంట్స్ స్ట్రాంగ్ అండ్ టఫ్ గా ఉంటాయి బికాస్ ఆఫ్ మెటల్, స్ట్రాంగ్ మెటల్స్, హై బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అండ్ అవుటర్ మోస్ట్ లో అన్బెడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎలిమెంట్ అవుటర్ మోస్ట్ అన్బెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే దానికి మ్యాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. ముఖ్యంగా అన్బెడ్ ఎలక్ట్రాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఒబే చేస్తుంది అన్నమాట. సో అది డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి. ఓకేనా? సో నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. Differentiating electrons enter into f orbital. Differentiating electron f orbital करते हैं group of elements ni f block elements అని అంటారు. ఓకే, సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే కనుక జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే చూడండి n-2 f1 to 14 n-1 d0 r1 ns2. okay, so this is the electronic configuration of f. n-2 f1 to 14 n-1 d0 r1 ns2. similar like చూడండి మీకు ఆర్బిట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, s sp spd spdf. ఓకే, ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, 6s2 వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది నెక్స్ట్ s కంప్లీట్ అయిపోతుంది, pd కంప్లీట్ అయిన తర్వాత f అంటే ఇక్కడ దీని పైన ఉన్నటువంటి ఆర్బిటాల్ లో s కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా. సో అప్పుడు మనకి దానికి అంటే 2 ఆర్బిట్స్ కిందకి వస్తుంది కాబట్టి n-2 అంటున్నాం. ఓకే, 6 - 1 అంటే ఎంత, 6 - 2 అంటే మనకి ఎంత వస్తుంది, 6 - 2 అంటే 4f 1 2 3 4f ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. అంటే 6th ఆర్బిట్ లో ఉన్నటువంటి s కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దానికన్నా తక్కువ ఎనర్జీ ఉన్నది f ఆర్బిటాల్ కాబట్టి f ఆర్బిటాల్ కి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే 4f తో స్టార్ట్ అవుతుంది కాబట్టి n-2 f 1 to 14. ఇంకా d కి ఇంకా ఎనర్జీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు d కన్నా ముందు f ఫిల్ అవ్వాలి. మనకి ఏంటి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్ f ఆర్బిటాల్ కి వెళ్తుంది కాబట్టి దాన్ని
బ్లాక్ యొక్క డెఫినేషన్, జనరల్ కాన్ఫిగరేషన్, వాటిలో గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే వాటి క్యారెక్టర్స్ ఏంటి, దాంట్లో ఏంటి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎఫ్లాక్ ఎలిమెంట్స్ ఇంకొక పేరు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. అంటే జనరల్గా ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ వాటి యొక్క కెమికల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని జనరల్ ఎలిమెంట్స్ ని 4 బ్లాక్స్ ఎలా డివైడ్ చేశారు, అలాగే 4 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఓకే బేస్డ్ ఆన్ ద మెటాలిక్ నేచర్ ద ఎలిమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. ఓకే అండ్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే బై బేసింగ్ ఆన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ the elements are classified into 4 types. These are representative elements and representative elements, noble gas elements and transition elements, and inner transition elements. Based on the electronic configuration, the elements are classified into 4 types. These are representative elements, noble gas elements, or zero group elements, transition elements, and inner transition elements. Okay, వీటి యొక్క క్యారెక్టర్స్, వీటి యొక్క ఎబిలిటీ, కాన్ఫిగరేషన్స్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకేనా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.